విష్ణు దేవాలయాల్లో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు, మహావిష్ణువుకు అతి ముఖ్యమైన రోజు. స్వామివారి యొక్క గర్భాలయానికి అతి చేరువలో ఉన్న వైకుంఠ ప్రదక్షిణాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అత్యంత ప్రధానమైనదిగా వాడుకుంటున్నాం. ఇది మిగిలిన రోజుల్లో మూసి ఉంచబడినా కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం ప్రాతకాల ఆరాధనలో తోమాల సేవకు స్వామివారికి సమర్పించడానికి పుష్పాలను తీసుకొని వచ్చి ఆలయ ప్రధాన పరిచారకులైన జియ్యంగార్ల వారు మొట్టమొదటిగా ఈ వైకుంఠ ద్వారం తెరిచి కర్పూర నీరాజనం ఇచ్చి అందులో ప్రవేశించి ప్రదక్షిణంగా వచ్చి సన్నదికి ఈ పుష్పాలను చేర్చి స్వామివారికి తోమాల సేవ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఈ వైకుంఠ ద్వారం భక్తుల కోసం తెరిచి ఉంచబడుతుంది. అత్యంత వైభవంగా విద్యుత్ దీపాలతోనూ పుష్పమాలలతోనూ అలంకరించబడి ఉంటుంది. ఇది స్వామివారి యొక్క గర్భాలయానికి అతి చేరువలో ఉన్న ఒక ప్రదక్షిణం.